హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీనివాసరెడ్డి కపెట. మిత్రులారా, మనం తల్లి గర్భంలో పడ్డప్పుడు ఒకటిగా 1/1 = 1. తల్లి ప్రసవించడం ద్వారా ఈ ప్రపంచంలోకి మనల్ని తీసుకొస్తుంది 1/2 = 1. తండ్రి వేలుపట్టి నడిపిస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు 1/3 = 1. ఇతర కుటుంబ సభ్యులంతా కూడా మనల్ని ఆడిస్తూ పాడిస్తూ ఉంటారు 1/10 = 1. పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు, తోటి మిత్రులు 1/100 = 1. ఇతర సమాజము ఎన్నో రకాల పుస్తకాలను గమనిస్తాం, ఎన్నో రకాల గొప్ప వ్యక్తుల యొక్క ప్రసంగాలను వింటూ ఉంటాం. 1/1000 = 1, 1/1,00,000 = 1, 1/∞ = 1. అంటే మన చుట్టూ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి, మనకు విలువలను నేర్పించడానికి, మనం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు, గురువులు, మిత్రులు, ఇతర సమాజం అంతా కూడా ప్రతి క్షణము కూడా మనకు మంచి మాటలను చెబుతూనే ఉంటుంది. అందులో ఉన్నటువంటి మంచి చెడును విచక్షణతో అర్థం చేసుకొని, మంచిని మాత్రము తీసుకొని నీ జీవితానికి ఎదగడానికి నువ్వు ఒక్క అడుగైనా ముందుకు వెయ్యకపోతే, నీ చుట్టూ ఇంతమంది గురుస్థానంలో ఉన్నప్పటికీ నీ విలువ ఎప్పుడూ ఒకటి మాత్రమే ఉంటుంది, నీ స్థాయి ఎప్పటికీ మారదు. అలా కాకుండా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలను అర్థం చేసుకొని నీ జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే 1/1, 1.1/2 = 1.21, 1.1/3 = 1.33. ఇలా నువ్వు వేసిన ఒక్క అడుగు వలన నీ చుట్టూ ఉన్నటువంటి ఇంతమంది నీకు చెప్పినటువంటి ఆ విలువలకు సంబంధించిన మాటకు ఒక గొప్ప కీర్తి చేకూరుతుంది. మిత్రులారా, మనం వింటూ ఉంటాం, పల్లెల్లో గుర్రాన్ని నది వద్దకు తీసుకెళ్ళగలం, కానీ నదిలో నీటిని తాగించలేము కదా. కాబట్టి మన చుట్టూ కూడా గురువులు మంచి విషయాలను ఎల్లప్పుడూ మనకు బోధిస్తూనే ఉంటారు, కానీ వాటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టకపోతే మన జీవితం ఎప్పుడూ కూడా ఎక్కడి వేసిన గొంగలి అక్కడిలాగే ఉంటుంది. కాబట్టి గొప్పవాళ్ళు చెప్తున్నటువంటి మాటలను, మన చుట్టూ ఉన్నటువంటి గురువులు చెప్తున్నటువంటి మాటలను అర్థం చేసుకునే విచక్షణ సామర్థ్యము మన లోపల ఉన్నటువంటి ఒక గురువు ఉంటాడు, అతనికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మన మొట్టమొదటి గురువు మంచి చెడును గుర్తించగలిగి మంచి మార్గం వైపు నడిపించేటటువంటి మన లోపల ఉన్నటువంటి ఆత్మ గురువుకు ఈ సెప్టెంబర్ 5వ తారీఖున నీలో ఉన్న గురువుకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు.